నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కి స్వాగతం. కాంగ్రెస్లో వర్గ విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. ఇటీవల కాళేశ్వరం పుష్కరాల ప్రారంభోత్సవంలో పెద్దపల్లి ఎంపీకి అవమానం జరిగిందంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలపడానికి వచ్చిన ఆయన వర్గీయులను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాట పెరిగి భౌతిక దాడుల వరకు వెళ్ళింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల నాయకులను చెదరగొట్టారు. వివరాల్లోకి వెళ్తే కాళేశ్వర పుష్కరాల ప్రారంభోత్సవ సమయంలో పార్లమెంటు సభ్యుడు వంశీకృష్ణకు అవమానం జరిగిందని జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాన్ని దళితులకు అవమానం జరిగిందంటూ వినతి పత్రాన్ని ఇవ్వడానికి రావడం జరిగింది. గమనించిన మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకొని కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టి విచ్ఛిన్నం చేయడానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పార్లమెంటు సభ్యుడు కుమారుడు అయిన వంశీకృష్ణలో అవమానం జరిగిందనే పేరుతో మంచిర్యాల పట్టణానికి రావడం జరిగిందని, మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో ఇలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం కుదరదని, నిరసన కార్యక్రమాల్లో ఏమైనా ఉంటే చెన్నూరు బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలోనే చేసుకోవాలని, మంచిర్యాల నియోజకవర్గంలో అడుగు పెడితే ఊరుకునేది లేదని మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు కార్యకర్తలు హెచ్చరించారు. మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు నాయకత్వంలో ఏకతాటిపై ముందుకు వెళ్తుందని అన్నారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు వాదోపవాదాలు జరుపుకున్న తర్వాత తోపులాటతో కూడిన భౌతిక దాడులు జరపడంతో విషయం తెలిసిన మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సిఐ ప్రమోద్ రావు, పోలీసు అధికారులు అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని ఇరు వర్గాల వారిని చెదరగొట్టి ఘటనా స్థలం నుంచి బయటకు పంపించారు. ఒక్కరోజు కూడా ఎవరు వినిపించుకొని మాట్లాడలేదు. ఇలా ఆయనకు అన్యాయం జరిగిందట, ఆయనకు అవమానం జరిగిందట, ఆయన కోసం ధర్నాలు చేయాలి. చెప్పడానికి సోయలేదా మీకు? నాకు అర్థం కాదు. సార్ నలుగురే ఉన్నారు. పోతాం కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాల్లో సందర్భంగా మరి దాని యొక్క ఏర్పాట్లో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువ నాయకుడు మన శ్రీ గడ్డం వంశీ అన్న గారు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క ఆ యొక్క ప్రదేశాన్ని సందర్శించి భక్తులకు సౌకర్యార్థం ప్రతి ఒక్క సౌలత కలిగించాలని అక్కడ దగ్గరుండి ఆ యొక్క ప్రదేశాన్ని పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకూడదని అక్కడ తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అటువంటి నాయకునికి ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ఈ యొక్క జిల్లాలో చాలా ఘోరమైన అవమానం జరుగుతున్నది. మరి ఈ అవమానాన్ని ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము మంచిర్యాల జిల్లా మన అంబేద్కర్ బొమ్మ ఐబీ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం దగ్గర శాంతియుతంగా ప్లకార్డ్స్ తోటి మా యొక్క నిరసనను తెలుపుదామని అంబేద్కర్ విగ్రహం దగ్గర పోతే మరి ఈరోజు ఆ యొక్క ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎంతోమంది, వాళ్ళు ఎవరు కూడా తెలియదు మాకు. మేము శాంతియుతంగా రక్షక భటులు పోలీసుల ఆధ్వర్యంలోనే వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము శాంతియుతంగా వినతి పత్రం ఇద్దామని వెళ్దాం అనుకుంటా సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మా యొక్క యువ నాయకులు ఈరోజు ఈ 7 నియోజకవర్గాల నుంచి వెళ్ళి ఈ యొక్క మంచిర్యాలకి వినతి పత్రం ఇద్దామని వస్తే గుర్తు తెలియని వ్యక్తులు మా మీదకి వచ్చి దాడి చేయడం జరిగింది. మరి ఇది ప్రజాస్వామ్యం కాదని అడుగుతాను. ఇక్కడ ఈ యొక్క ప్రజాస్వామ్యంలో దళితులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించొద్దు? మనం దళితులు అంటే ఇంత చిన్న చూప, అతి చిన్న వయసులోనే ఎంపీ అయినటువంటి యువ నాయకుడు వంశీ అన్న గారు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈరోజు వెన్నంటి ఉండి ఎంతో తోడ్పడుతున్నాడు. మరి ఆ నాయకుడికి జరుగుతున్న ఈ యొక్క అవమానాన్ని మేము యూత్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఖండిస్తున్నాము. కాబట్టి ఇప్పటి నుంచైనా కూడా మేము మా వంశీ అన్న గారికి, మా ఎంపీ వంశీ అన్న గారికి, ఈ మా దళిత నాయకునికి అవమానం జరుగుతా మాత్రాన ఊరుకునేది లేదని నేను మరి మా యూత్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి కోరుకుంటున్నాను. వంశీకృష్ణ, అదేవిధంగా వాళ్ళ తండ్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట భగ్నం కలిగే విధంగా, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను భగ్నం కలిగే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు పార్లమెంటు సభ్యుడై ఉండి ఒక చెన్నూరు ఎమ్మెల్యే వాళ్ళ నాన్న వాళ్ళు చేసే విధానం ఎట్లుందంటే పూర్తిగా వాళ్ళు పార్టీ విధానానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మంచిర్యాలలో కొంతమంది వాళ్ళ వీళ్ళు జమ చేసి ఈ నియోజకవర్గం సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ ఐబీ చౌరస్తాలో
ధర్నా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఇట్లాంటి ప్రయత్నం చేయడం జరిగింది. మీరు ఏంటంటే మీకు ఒకటే చెప్తున్నాం, మీరు పూటకొక పార్టీ మాటలు, మీరు మీ ఇప్పుడు మీ రాజకీయ జీవితంలో ఎన్ని పార్టీ టీఆర్ఎస్ అయింది, బీజేపీ అయింది, కాంగ్రెస్ అయింది, మళ్ళీ తిరిగి కాంగ్రెస్కి వచ్చారు. ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మేము మా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేఖమ్మ గారు 10-15 సంవత్సరాలు ఇక్కడ ఈ నియోజకవర్గం అయితే ఈ జిల్లానైతే కష్టపడి ఇక్కడ ఈ పార్టీ అధికారం చేయడానికి మేము అందరం కూడా కృషి చేయడం జరిగింది. 6 నిమిషాలు కష్టపడ్డ తర్వాత చివరి నిమిషంలో మీరు వచ్చి టికెట్ తీసుకొని ఇక్కడ గెలవడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, కేవలం అధికారం కోసం మీరు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. అయితే మీరు సంపాదించుకోవడానికి వచ్చినా దేనికి వచ్చినా మేము దానికి మాత్రం మేము ఏమనుకోము. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను భగ్నం చేసే ప్రయత్నం చేస్తే నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము ఊరుకోము. ఎందుకంటే మీకు ఆ రోజు పెద్దపల్లిలో అన్యాయం జరిగింది, మీకు అవమానం జరిగిందని చెప్పి, దళిత సోదరులకు అవమానం జరిగిందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మీకు జరిగింది మంత్రిలో జరిగితే మీరు మంత్రిలో అక్కడ మీరు ఉద్యమం చేయండి, మీ కార్యకర్తలకు ఉద్యమం చేయండి, మేము దానికి మీరు చెన్నూరులో చేయండి, మీ బెల్లంపల్లి చేసుకోండి. కానీ ఈరోజు మీరు మంచిర్యాలకు వచ్చి మా ఇష్టం ఉన్నట్టు మీరు ప్రయత్నం చేస్తుంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందంటే ఒక్కొక్క కార్యకర్త జెండాలు మోసి 6 నిమిషాలు కష్టపడి 10 సంవత్సరాలు అన్ని వదిలిపెట్టి అవమానాలు బాధలు పడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మీరు ఈ విధంగా కార్యకర్తలను మనోభావాలను దెబ్బతీసే మాత్రం ప్రయత్నిస్తే మాత్రం మీకు ఊరుకునేదని చెప్పి తర్వాత తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు మంచిర్యాల గురించి మాట్లాడుతూ మీరు ఇచ్చిన ఇన్విటేషన్లో మీ పేరు లేదని చెప్పి కూడా మీరు ప్రస్తావించడం జరిగింది. అది ప్రేమసాగర్ రావు గారు మంచిర్యాల శాసనసభ్యులు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది ఇనాగ్రేషన్ రోజు వ్యక్తిగతంగా ఆహ్వానించిన ఇన్విటేషన్, అది ఏదో అధికారంగా ఇచ్చిన ఇన్విటేషన్ కాదు. మీరు గతంలో మీరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు మీరు ప్రతి వాడ కార్యకర్తలు కావాలి, పట్టణాధ్యక్షులు కావాలి, బ్లాక్ అధ్యక్షులు కావాలి, కార్యకర్తలు కావాలి. మీరు పర్యటించిన మాత్రం ఆ వాడకి వెళ్ళినప్పుడు కనీసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉండరని చెప్పకుండా మీరు ప్రతి వాడ కూడా మీరు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వర్గాన్ని పోషించుకుంటూ మీరు తిరగడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. మీ పైన క్రమశిక్షణ తెలియజేసుకోవాలి మేము అధిష్టానాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఇదే విధంగా మీ పద్ధతి మారుకోనైతే కార్యకర్తలు ఊరుకోరు. కార్యకర్తలు ఆవేశానికి గురైతే మాత్రం దానికి మూల్యం చెల్లించుకో తప్పదని తెలియజేస్తున్నాం. ఇట్లా సింగరేణిలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టబోతున్న యువ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ సూచించారు. జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో 18 మంది యువతి యువకులకు కరోనా నియామక పత్రాలను జీఎం శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం ఒక అదృష్టంగా భావించి సంస్థ పురోగభివృద్ధితో పాటు తమ తల్లిదండ్రులు బాగోగులు చూసుకోవాలని సూచించారు. కారుణ్య నియామకాలతో సింగరేణిలో యువ కార్మికుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న యువతి యువకులు సీనియర్ల సలహాలు సూచనలు పాటిస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలన్నారు. లైట్ జాబ్ కోసం ప్రయత్నాలు చేయకుండా క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకోవాలని, విధులకు ఎట్టి పరిస్థితుల్లో గైర్హాజరు కావద్దని సూచించారు. శ్రీరాంపూర్లో ఇప్పటి వరకు 3821 మంది కారుణ్య ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ అరవిందరావు, ప్రాజెక్టు ఆఫీసర్ ఏబీ రెడ్డి, డివైపీఎం కాంతారావు, గుర్తింపు సంఘం నాయకులు కుమరయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనం అవేం చేయకుండా ఎంసీఎం సర్వేస్తున్నామా ఇట్లాంటివన్నీ చాలా మంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి కొత్తగా ఉద్యోగులు ఏదో మీకు చెప్తూనే ఉన్నాం, మళ్ళీ ప్రయత్నం చేస్తారు, పేరెంట్స్ ముందు పెట్టి మాట్లాడిస్తారు. అందులో దాదాపు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు బాధపడుతుంటారు, మామూలు గురించి ఏదో చేయండి అని రిక్వెస్ట్ చేస్తారు, బతిలాడతారు. ఎందుకు అవ్వాలి? చేయండి గట్టిగా, ఆరోగ్యం సహకరిస్తుంది, చేయాలి. మైండ్ భయాన్ని మన అండర్గ్రౌండ్లో మైండ్ మనం కోరుకున్నదే కదా. రిస్క్ ఎక్కడైనా ఉంటుంది, బయట ఉంటుంది రిస్క్, మైండ్లో ఉంటుంది, అట్లా అనుకోవాలి. సో ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని అందరూ చక్కగా పనిచేయండి, మీ కెరియర్ని డెవలప్ చేసుకోండి. ఈరోజు మొదలు వర్క్ రేపు పొద్దున ఏ స్థాయి వరకు అయినా వెళ్ళొచ్చు. మేమందరూ డైరెక్ట్ ఈ స్థాయిలో ఇక్కడ రాలే, డైరెక్ట్ మరి 30 సంవత్సరాలకు ఈ స్థాయికి వచ్చినాం. అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు స్టార్టింగ్లో చిన్న ఉద్యోగమే ఉంటుంది, ఇయర్ బై పెరుగుతుంటుంది. ప్రమోషన్ వస్తాయి, కొత్తగా చదువుకుంటాం, కొత్త ఉద్యోగం, కొత్త పోస్టు ఇవన్నీ వస్తాయి. అట్లాగే ఉండాల్సిన పనేం లేదు. మనం నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి రాసుకోవాలి, ఇంటర్నల్గా ఉండే ఎగ్జామ్స్ ఉంటాయి అది రాసుకోవాలి. ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఉంటుంది. అవన్నీ లేకుండా స్టార్టింగ్ నాకు దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలను రామకృష్ణపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికి గ్రామ స్థాయిలో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్తరించిన మహనీయుడని కొనియాడారు. దేశంలో ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను విస్మరించే విధంగా బీజేపీ ప్రభుత్వం చేసిందని, గాంధీ కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, జిల్లా అధికార ప్రతినిధి ఓర్నాల శ్రీనివాస్, నాయకులు శ్యామ్గౌడ్, మహంకాళి శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, గోపురాజం, లాడెన్, సురేష్, వేణు, శ్రీను, ప్రేమ్సాగర్, రవీందర్, భాస్కర్, కుమార్, రామకృష్ణ, మల్లేష్, రాజయ్య, మహిళా నాయకురాలు పుష్ప, సునీత పాల్గొన్నారు. రామకృష్ణపూర్ రాజీవ్ చౌక్లో రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి రామకృష్ణపూర్లో ఘనంగా చేసుకోవడం జరిగింది. ఆ రోజుల్లో యువతకు 21 సంవత్సరం ఓటు హక్కుంటే 18 సంవత్సరాలకే కుదించడం జరిగింది. అదే కాకుండా ఐటీ రంగాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో టెలిఫోన్ సౌకర్యం కలిగించిన ఘనత రాజీవ్ గాంధీ అని చెప్పచ్చు. ఇలాంటి కార్యక్రమం చాలా ఏడుంది. ఇవాళ ఐటీ రంగం చూస్తే హైదరాబాద్లో ఎంతోమందికి యువతకు ఉద్యోగాలు చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని ఇది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన్మోహన్ సింగ్ వారికి ప్రధానమంత్రి పదవిని ఇచ్చి వారి యొక్క గొప్ప ఈ దేశం పట్ల ఉన్నటువంటి ఉదాహరణను వారు పట్టుకున్నారు. అంతేకాదు ఈరోజు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర పేరిట 6500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశం లోపల ఏవైతే సమస్యలున్నాయో, ప్రజల సమస్యలను వాటన్నింటిని తెలుసుకొని ప్రజా సమస్యల్ని ఇలా ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ లోపల వారు మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఈరోజు మోడీ హయాంలో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం కేవలం గాంధీ కుటుంబాన్ని టార్గెట్గా చేసుకొని వారి యొక్క గొంతులకేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈడీ కేసులు అని చెప్పేసి, నేషనల్ హెరాల్డ్ కేసులు అని చెప్పేసి వారి మీద బలవంతం కేసులు పెట్టి వారి యొక్క చరిత్రను మసిపూసి మారడిగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి వారు ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నది గాంధీ కుటుంబం. ఇలా భారతదేశంలో సంస్కరణలు తీసుకొచ్చింది గాంధీ కుటుంబం. ఇలా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేటువంటి గాంధీ కుటుంబం వైపు ఏ ఒక్కరు చూసినా కూడా సహించేది లేదు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. రానున్నటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఆడేటువంటి దొంగనాట్లను బయటపెట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ ఉండడం, సాయంత్రం నుండి ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచుకొట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మంచిర్యాల జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ మండిపోయింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వాతావరణం మార్పు వచ్చింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. భారీ శబ్దాలతో కూడిన పిడుగులు వేస్తూ భారీ వర్షం కురిసింది. 4 గంటలకు ప్రారంభమైన వర్షం రాత్రి 8 గంటల వరకు ఏకతాటిగా కురిసింది. దీంతో పలు ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. రోడ్ల నిండా వరద నీరు ముంచెత్తింది. భారీ వర్షం వల్ల పలు ప్రాంతాల విద్యుత్కు అంతరాయం కలిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ బీజేపీ నాటకంలో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. నోటీసులకు తాము భయపడమని, న్యాయపరంగా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ భాజపా నాటకంలో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ స్పందించారు. చట్టాలు, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ భాజపా ఉమ్మడి నాటకంలో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ప్రజా సమస్యలు గాలికొదిలి ఇలాంటి పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. ప్రజాపాలన కమిషన్ల పాలనగా మారిందని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ టనల్ కూలి 8 మంది చచ్చిపోయి 3 నెలలు అవుతా ఉంది. రేపటితో 3 నెలలు నిండుతుంది. ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళగ్రామం నుంచి కూడా ఈ పాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువపోయి ఉంటే ఆడికెళ్ళి తెచ్చేటోళ్ళు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది. కానీ 3 నెలలు అయితే అసలు ఎస్ఎల్బీసీ టన్నెల్ మీ కమిషన్ల ఆరాటంతో, మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ, ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద
ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెసు బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. సిటీ న్యూస్ ఇంతటి సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.